పద్మశ్రీ విషయానికి వస్తే పద్మశ్రీ విషయంలో ఎందుకు బండి సంజయ్ గారు గద్దరికి ఇవ్వము, అతను మా బీజేపీ సంబంధించిన కార్యకర్తలను చంపేశారు, అలాంటి వ్యక్తులకు అలాంటి భావజాలం ఉన్న వ్యక్తులకు మేము ఎందుకని పద్మశ్రీ ఇస్తామని చెప్పేసి ఆరోపణ చేసింది. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా నోరు లేని వాళ్ళకు నోరైండి ఆయన. పల్లె పదాలు జానపదాలనే ఒక పోరాట రూపంగా మలుచుకొని ప్రజలను చైతన్యవంతులను చేసినటువంటి ఒక పెద్ద మనిషి మీద నోటికి ఎంత వస్తుందో మాట్లాడడం అనేది ఆయన కరెక్ట్ కాదు. అది తనకున్నటువంటి ఇంటెలెక్చువల్ డెప్త్ ఏంటిది అనేది సమాజంకి అర్థమవుతుంది. ఓకే, నువ్వు ఇయ్యకు వేరే విషయం, అవన్నీ తనకు అవసరం కూడా లేదు. అవార్డులు ప్రజల గుండెలు ఉన్నటువంటి వ్యక్తి గురించి. సో అవార్డులు చాలా చిన్నవి తనకు, కానీ వ్యక్తిని ఇన్సల్ట్ చేసుకుంటూ మాట్లాడు. ఇప్పుడు చంపిండు కదా, సొంత కానూన్లు ఉన్నాయి, బయట పెట్టు. ఎక్కడ ఎంతమంది చంపిండు, ఏడ చంపిండు, ఏడ ప్రేరేపించి ఉల్టా గవర్నమెంట్ కదా, ప్రభుత్వాలు తన తెలంగాణ అన్నందుకు తన ఛాతి మీద బుల్లెట్లు పెట్టిరు, చచ్చిపోయేవారు. కానీ ఎన్నుపూసల బుల్లెట్ కూడా ఉండే కదా. ఎందుకు ఇవన్నీ అంటే వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఒక ప్రపంచం, ఒక తెలియని ప్రపంచంలోనే ఉన్నారు వాళ్ళు. నీకు నచ్చపోయినా కానీ అన్నిటి మీద అవగాహన ఉండాలి. లెఫ్టిస్ట్ మూవ్మెంట్స్ మీద అవగాహన ఉండాలి, రైటిస్ట్ మూవ్మెంట్స్ మీద అవగాహన ఉండాలి. దేశంలో ఒకటే ఆలోచన విధానం ఉన్నటువంటి వాళ్ళ చరిత్రలే ఒకవేళ నీకు తెలిసేది ఉంటుంది, అది కూడా నీకు సమగ్రంగా తెలిసి నేను అనుకుంటలేను. తెలిసేది ఉంటే గదే లైన్లో పోతావు. నువ్వు అట్లా కాకుండా నువ్వు సమగ్రంగా తెలిస్తే నువ్వు అందరినీ కన్విన్సింగ్ చేసేటట్టు ఉండాలి. ఎందుకు ఇయ్యలేదు అనేది కన్విన్సింగ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు తాను ఏంటంటే సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. ఆయన ఏంటంటే ఇప్పుడు గద్దర్ను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఇలా బండి సంజయ్ గారిని ద్వేషించుకునే స్థాయికి పోయేటట్టుగా మాట్లాడింది ఆయన. అది మార్చుకోకపోతే పతనం అవుతాడు. ఆల్రెడీ చర్చ జరుగుతూనే ఉన్నది, ఇంటిల్లు పాది చర్చ జరుగుతూనే ఉన్నది. అలాగే అట్లా మాట్లాడతారు. ఇప్పుడు ఇంతమంది మాట్లాడేట అందరూ ఆ క్వశ్చన్ అడుగుతున్నారు, ప్రతి ఒక్కరికే తలిగింది. సో అది సోయి ఉంటే మార్చుకుంటా నేను తప్పు అయిపోయిందని చెప్పాలి అని సోయి ఉంటే, లేకుంటే జనం లోపల రిజిస్టర్ అవుతుంది కదా, రోజు పొద్దుగాల రిజిస్టర్ అవుతుంది. తెలంగాణలో ప్రతి పల్లెలో ప్రతి ఇంట్లో గద్దర్ సాహిత్యం గురించి గద్దర్ పాటలతో ప్రభావితం కానటువంటి వ్యక్తి లేడు. అట్లీస్ట్ లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి అయితే తెలంగాణ గురించి కూడా అన్ని రకాలైనటువంటి సాహిత్యం తన తీసుకొచ్చిండు. ఏమంటున్నా అంటే మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తామని చెప్పేసి మాట్లాడే పరిస్థితి. అలాగే భావజాలం, అట్లాంటి భావజాలం ఉన్న వాళ్ళకి ఇవ్వము అంటే ఎట్లాంటి భావజాలం ఉన్న వాళ్ళకి ఇస్తారా అనుకోవచ్చు? యాక్చువల్ గా డిఫరెంట్ కేటగిరీస్లలో నిష్ణాదులైనటువంటి వాళ్ళని పికప్ చేస్తారు. దానికి ఏం పొలిటికల్ ప్రెజర్స్, పొలిటికల్ ఇంట్రెస్ట్ జనరల్ గా అయితే ఉండొద్దు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా అట్లే జరిగినాయి. మరి ఈయన చెప్తున్నాడు, మరి ఇట్లా బండి సంజయ్ చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పాలి, ఇప్పుడు వాళ్ళ పార్టీ డిఫెన్స్ లో పడ్డది. ప్రధానమంత్రి చెప్పాలి, వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ చెప్పాలి, మా పార్టీలకే ఇస్తాం మేము పద్మ అవార్డులు అని చెప్పి వాళ్ళు చెప్తే, అది ఇప్పుడు మందకృష్ణకి ఇచ్చింది అనుకుందాం. మందకృష్ణ డిఫరెంట్ సామాజిక ఉద్యమాలు ఉన్నాడు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేది ఉండే, ఎప్పుడో ఇచ్చేది ఉండే. వాళ్ళు అంబేద్కర్నే పక్కకు పెట్టిర్రు. కదా. వీళ్ళు వచ్చినాక వీళ్ళు చేసిరు ఆ పని. ఇప్పుడు వీళ్ళు చెప్పాలి, మా పార్టీ వాళ్ళకైతేనే ఇస్తాము అనేది మా వైఖరి అనేది వాళ్ళు క్లారిఫై చేస్తే జనం లోపల చర్చ ఉండదు. కానీ ఆయన స్పాంటేనియస్ గా మాట్లాడింది తప్పు మాట్లాడిండు, ఆత్మవిమర్శ చేసుకోవాలి. పెద్దరికం ఎట్లుంటదంటే, విఘ్నులు ఎప్పుడైనా కానీ తప్పు జరిగితే రియలైజ్ అయ్యి క్షమాపణ కోరితే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఇక కూరకపోవడా నేను డిమాండ్ చేస్తలేను, కానీ జనం లోపల మాత్రం దోషిగా మాత్రం నిలబడబోతున్నాడు తన భావి తరాలలో. ఇక అది నా తప్పైతే జనం నా తప్పంటారు కావచ్చు. ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడింది అంటే నేను చెప్తున్నా కదా, నీకు అది ఉన్నది అని అనుకున్నావు అనుకో, నువ్వు దాన్ని కన్విన్స్ చేయి, జనాన్ని కన్విన్స్ చేయి, చూద్దాం. మా లైన్ మేము మాట్లాడతాం. ఏదైతే నక్సలిజం లో పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఉన్నారో, అతను నక్సలిజం లో పనిచేశారనే కోపంతో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు చేయబోతున్నారనే కోపంతో ఇలా మాట్లాడాలని అనుకోవచ్చాను. ఏమో అబ్బా, నాకు అలా ఇంటర్నల్ పాలిటిక్స్ మీద నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అయినా తన పోయి ఇప్పుడు వాళ్ళ పార్టీలకు అట్లాంటి పార్టీ టికెట్ ఇవ్వకపోనుండే, ఒకవేళ అదే ఆలోచన విధానం ఉన్నది అనుకో, టికెట్ ఇవ్వకపోనుండే. టికెట్ ఇచ్చిండ్రు, మరి ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీ ఎంపీ కదా ఈటల రాజేందర్ గారు, మరి ఇవ్వకపోనుండే, మొదలే పక్కకు పెట్టనుండే ఉండొచ్చు. అటువంటి రాజకీయం కూడా ఏమున్నదో మనకు తెలియదు. అది తనని ఎందుకు అనాలి, గద్దర్ వ్యక్తిత్వాన్ని ఎందుకు అనాలి అట్లా అన్నప్పుడు? ఈయన పార్టీలు ఉన్నాడు, ఈటల రాజేందర్ గారు ఆ పార్టీలు ఉన్నారు, ఆయన ఎంతో మందిని చంపించేటువంటి పార్టీలో ఉన్నాడు, లేకపోతే ఈయన కూడా చంపిండో ఆయన దగ్గర ఆధారాలు ఉంటే అందుకని నీ యొద్దని ఆయననే అనొచ్చు కదా. గద్దర్ మధ్యలో ఎందుకు తేవాలి దాంట్లో, అది క్వశ్చన్. అలాగే రేపు గద్దర్ గారి జయంతి చేయబోతున్నారు, ఎట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయబోతున్నారు? అన్ని గద్దరన్న సాహిత్యం మీద విస్తృతంగా చర్చ జరుగుతాయి. 2-3 అంశాల మీద ఉపన్యాసాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం గదర్ ఫౌండేషన్ 2 కలిసి చేస్తున్నాయి. పొద్దున్న నుంచి దాదాపు 11 గంటల నుంచి ఆల్మోస్ట్ 6 o'clock వరకు అది జనానికి, ప్రజా సంఘాలకు కావచ్చు, ఉద్యమకారులకు కావచ్చు, విద్యార్థి సంఘాలకు కావచ్చు,
అటువంటి వాళ్ళందరికీ ఆ స్పేస్ లో మాట్లాడతారు ఈవినింగ్ 6 వరకు. 6 తర్వాత గవర్నమెంట్ చేస్తున్నది. గవర్నమెంట్ నుంచి ఎవరెవరు వస్తారో తెలియదు. థ్యాంక్ యూ.